హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి. ఈ రెసిపీ ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఈ రెసిపీ కోసం ముందుగా బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండుని పైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకోవడం వల్ల ఆ వంకాయ ముక్కల్లో నుంచి వచ్చే ఆవిరి వల్ల చింతపండు మెత్తబడుతుంది. అప్పుడు మూత తీసుకొని వంకాయ ముక్కల్ని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పచ్చి ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసుకొని తాలింపు బాగా వేగనివ్వాలి. తాలింపు బాగా ఫ్రై అయ్యాక ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చడిలో వేసి తాలింపు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈజీగా సింపుల్గా చేసుకునే వంకాయ పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది ఆహా అనాల్సిందే ఎవరైనా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.